ఈ ముగ్గురి పేర్లు చెప్తే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరెవరు ఇబ్బందులకు గురి చేశారు, ఏం చేశారనేది మొత్తం మీకు తెలుసు కాబట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎవరు క్షమించరు, ఖచ్చితంగా క్షమించరు, చర్యలు తీసుకుంటారు. మీరు బాధపడకండి అమ్మా, ప్లీజ్ చెప్పండి. ఇంకా ఆ రోజు ఈ ముగ్గురు డిఎస్పీలు కాకుండా ఇంకా అక్కడున్న మెడికల్ సిబ్బంది ఏమన్నా ఇబ్బందులకు గురి చేశారా? ఏదో ఇంజక్షన్లు వేయడానికి ప్రయత్నం చేశారు పాపకని మీరు అన్నారు కదా. సూపరింటెండెంట్ మేడం, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ హేమలత మేడం, ఆవిడ స్టాఫ్ మొత్తం దగ్గర 70 మంది వచ్చారు. మమ్మల్ని ఇద్దరిని, నా కూతుర్ని నన్ను విడదీసి విడివిడిగా తీసుకెళ్లిపోయి నా బిడ్డకి ఇంజక్షన్లు చేయడానికి, హేమలత గారు మెడిసిన్ చేయడానికి సైన్ పెట్టమన్నారు. నేను పెట్టనన్నాను సార్. నా బిడ్డకి మెర్సికిల్ ఇచ్చి చంపేద్దామని ట్రై చేశారు సార్. నేను సైన్ పెట్టిన హేమలత గారు అప్పటి సూపరింటెండెంట్ ఆవిడ. అవునండి. ప్రస్తుతం కూడా ఆవిడే కొనసాగుతున్నారు అక్కడ? తెలియదు సార్ నాకు. ఇంకా ఆంధ్రాలో ఇప్పుడు ఈ విషయం మీరు చెప్పారా? మీరు వెళ్ళిపోయి 2 years అవుతుందా? 1.5 year అయిపోతుంది. 1.5 year అవుతుంది. ఓకే, సంవత్సరంన్నర. నేను మామూలుగా వెళ్ళిపోయింది ఫస్ట్ 3 ఏళ్ళు అయింది సార్. మధ్యలో ఒకసారి వీళ్ళు జగన్ దాకా వెళ్ళట్లేదు, నీ ప్రాబ్లం జగన్ అన్నకి తెలిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని నా ఫ్రెండ్స్ చెప్తే పిచ్చి మహాలాగా వచ్చి సీఎంఓ దాకా నేను పరుగులెట్టాను సార్. సీఎంఓ దాకా వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు సార్. సరే, అది జరగలేదు, అది తెలుసు అందరికీ. ప్రస్తుతం ఇప్పటి వరకు అందుకనే ఇక్కడ దాకా వచ్చింది ఇవాళ. సరే, తర్వాత ఆ హేమలత ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారు అని అన్నారో, వారి సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వీరందరి గురించి మీరు ఏమైనా మాట్లాడారా మళ్ళీ ముఖ్యమంత్రి గారితో? ఇంకా ఎవరి దగ్గర నాకు తెలియదు సార్. ఇంకా మళ్ళీ అక్కడ వెళ్ళలేదు నేను. ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. మెంటల్ హాస్పిటల్ నుంచి మమ్మల్ని రక్షించి గీతం హాస్పిటల్లో పెట్టారు. గీతం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంకా అక్కడ మళ్ళీ టార్చర్ మొదలవడంతో వెంటనే నేను అక్కడ నుంచి ఇంకా ఎస్కేప్ అయిపోయింది సార్. ఆ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారమ్మా? ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లారు కదా? ఆ ముగ్గురిని తీసుకెళ్లిపోయారు సార్, నన్ను, నా భర్తని, నా బిడ్డని. ఓకే. నాకు ఇంజక్షన్లు అయితే చేసేసారు సార్. నా బిడ్డ అప్పటికే స్పృహ కోల్పోయింది సార్. కాకినాడ జీజీహెచ్ లో నా బిడ్డ స్పృహ కోల్పోయి కోమలోకి వెళ్ళిపోయింది. ఇంకా అది అక్కడ చచ్చిపోద్దని భయంతోనే మమ్మల్ని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయి అక్కడ ముగ్గురిని ఒకేసారి చంపేలా ట్రై చేశారు సార్. అది కరెంట్ షాక్ ఇవ్వడానికి సంతకాలు పెట్టమన్నారు, నేను అక్కడ కూడా మా ఆయన పెట్టలేదండి. నేను స్పృహలో లేనండి, నాకు ఇంజక్షన్ చేశారు. మా ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చారు. అప్పుడు ఆయన సంతకాలు పెట్టలేదు. చంపేస్తే ముగ్గురిని చంపేయండి అన్నాడు ఆయన ఒకటే మాట. దాంతో ఇంకా పరిస్థితి చేదాటిపోయిందని మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయితే డిశ్చార్జ్ చేసేసారు. పిల్ల పరిస్థితి ఇంకా సివియర్ అయిపోయిందని. వారికి తెలుసు కదా మీకు ఇప్పుడు మీ పరిస్థితి మానసికంగా అంతా బాగుందని. అక్కడ మెంటల్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ వారు కూడా? అవునండి, రామిరెడ్డి గారు. ఓకే, వారికి తెలుసు కదా మీ హెల్త్ కండిషన్ మొత్తం అంతా బాగుంది అని తెలిసినప్పుడు కూడా ఎలా జాయిన్ చేసుకున్నారు? ఆ విషయం గురించి ఏం మాట్లాడారు? నేను మాట్లాడలేదండి. పోలీసులు తీసుకొచ్చారంట, వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారంట, లెటర్ ఇచ్చారండి లిఖిత పూర్వకంగా. తర్వాత ఆర్టీఏ ద్వారా నాకు ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు అనేసి నేను ఆర్టీఏ ద్వారా లెటర్ పంపితే వాళ్ళు పంపించారండి నాకు లెటర్. ఏంటంటే కాకినాడ జీజీహెచ్ వాళ్ళు మానసిక స్థితి బాగాలేదని తీసుకొచ్చి జాయిన్ చేశారంట. దానికి నా పర్మిషన్ కానీ మా ఆయన పర్మిషన్ కానీ లేదండి. కేవలం పోలీసులు వచ్చి అడ్మిట్ చేశారు. ఆయన పేరు రామిరెడ్డి కదా మీరు అన్నది? అవునండి. ఓకే, ఈ పేరు కూడా అంటే ఎవరైతే జాయిన్ చేసుకున్నారో వారిని కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు లీగల్ సెల్ మిమ్మల్ని ఫాలో అయినప్పుడు, ఇప్పుడు అక్కడ ముగ్గురు డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే అక్కడ సూపరింటెండెంట్ జీజీహెచ్లో ఆ రోజు ఎవరున్నారో వారి పేరు, అలాగే ఇప్పుడు ఈ మెంటల్ హాస్పిటల్లో ఎవరైతే సూపరింటెండెంట్ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి మీరు చెప్తున్నారు, రామిరెడ్డి అని తెలుసండి, పూర్తి పేరు. సరే.